యూ కెన్ సెల్, యూ కెన్ విన్ కాదు, యూ కెన్ సెల్, యూ కెన్ సెల్, యూ కెన్ సెల్, యూ కెన్ సెల్ అని రాసి దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే ప్రపంచంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సైంటిస్టులు రకరకాలుగా ఉన్నారు కదా. వీళ్ళందరికంటే కూడా హయ్యెస్ట్ మనీ ఎర్న్ చేసే అవకాశము చేసేవాళ్ళు ఎవరంటే కమిషన్ బేస్డ్, అంటే మనలాంటి మార్కెటర్స్ అని అంటారు. మనలాంటి మార్కెటర్స్ మాత్రమే అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తే లిమిటెడ్ ఇన్కమ్, శాలరీ 2 lakhs 3 lakhs 4 lakhs లిమిటెడ్ ఇన్కమ్, అవునా? వ్యాపారం చేస్తే కూడా లాస్ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇది బేస్ కాదు, పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టే కొద్ది బిజినెస్ ఎక్కువ వస్తుంది, దాని దగ్గర బడ్జెట్స్ ఉంటాయి కదా. హైయెస్ట్ ప్రాఫిటబుల్గా హైయెస్ట్ రిటర్న్స్ ఉండేది ఎవరికంట ప్రపంచంలో? ఓన్లీ కమిషన్ బేస్డ్ మార్కెటింగ్ సిస్టమ్లో ఉన్న వాళ్ళకి మాత్రం. అంటే మనకే వచ్చేది. కలెక్టర్ కాదు, ఎస్పీకి కాదు, డిఎస్పీకి కాదు, డాక్టర్ కాదు, ఇంజనీరింగ్ కాదు. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేది ఎవరికంట? కమిషన్ బేస్డ్ ఉన్న వాళ్ళకంట. తప్పని కొట్టుకోవచ్చు. అంటే దీంట్లో ఎందుకు వస్తుందంటే, నేను ఒక ప్లాట్ అమ్మితే ఫర్ ఎగ్జాంపుల్ 10 డబ్బులు వస్తుంది అనుకోండి, 2 అమ్మొచ్చు, 3 అమ్మొచ్చు, 4 అమ్మొచ్చు, 5 అమ్మొచ్చు, 10 అమ్మొచ్చు, 100 అమ్మొచ్చు, అన్లిమిటెడ్ కదా. దీంట్లో ఏంటంటే స్కై ఇస్ ద ఎండ్, ఆకాశమే హద్దుగా, అవధులు లేని అనంతమైన సంపదను సంపాదించుకోవచ్చు. నీకు దీంట్లో ఓన్లీ ఇన్సెంటివ్ బేస్డ్, కమిషన్ బేస్డ్ సిస్టమ్స్తో మాత్రం చేసుకోవచ్చు. సో అది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అనే దాని గురించి మనం వెళ్తూ ఉంటే జనరల్గా దీంట్లో యూ కెన్ సెల్ చేయాలంటే ఒక కస్టమర్ కావాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక వ్యక్తి దగ్గర ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ 2 ఎకరాల పొలం తీసుకొని లేఅవుట్ చేసిన తర్వాత దీన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతేనా? అంటే ఇక్కడ అమ్మకందారుడు ఉన్నాడు, భూమిని డెవలపర్ ఉన్నాడు, కొనుగోలుదారుడు ఉన్నాడు, అంతేనా? మార్కెటర్ ఏం చేస్తున్నాడు? వీళ్ళిద్దరు లింక్ చేస్తున్నాడు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ల్యాండ్. ఒక పేరుతో ఉన్న ల్యాండ్ని ఇంకొకరి పేరుతో బదలాయింపు చేస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటి? కొనేవాడు ఉన్నాడు, అమ్మేవాడు ఉన్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తుంది? ఇక్కడ వీళ్ళిద్దరిని లింకప్ చేయడం మాత్రమే. సో అమ్మేవాడు మనకు అర్థమైపోయింది, ఎవరు? ఆ లేవుట్, ఈ లేవుట్ అన్నీ ఎవరి పని ఉండవు. ఏది అమ్మేవాడు తెలుసు. బట్ సేల్ చేయాలంటే ఏం చేయాలి మనము? వీ నీడ్ కొనేవాడిని ఐడెంటిఫై చేయాలా. అంటే సెల్లర్ ఉన్నాడు, బయర్ని ఐడెంటిఫై చేయాలా. బయర్ని ఐడెంటిఫై చేయాలని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 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 తాటి బెల్లం తెచ్చామనుకోండి. బెల్లం తెచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? చాలా జాగ్రత్తగా పెట్టిన బీరువాలో ఏం చెప్తాం తెలుసా మాట? చీమలు వస్తాయి, జాగ్రత్తగా పెట్టమండి. ఏంటంటే బీరువాలో పెడితే చీమలు ఎందుకు వస్తాయి? కుండలో పెడతాం. కుండలో పెట్టిన తర్వాత కూడా ఏం చెప్తాము? చీమలు వస్తాయి, జాగ్రత్తగా చూడండి, అవునా కదా? అదే నీకు ఒక గమాక్సిన్ పౌడర్ పెట్టావు అనుకోండి, అప్పుడు చెప్తాము చీమలు వస్తాయన్న. చెప్పంగా ఎందుకు వస్తాయి చీమలు ఆడికి? అది నాకు అర్థం కాదు. ఏంటంటే చీమకి అంత తెలివితేటలు వచ్చినాయి. ఏడ బెల్లం ఉంది కనుక్కో, బీరువా లోపల పెడితే కూడా కనుక్కొని దానికి ఎక్కడ రంధ్రం వేసుకొని ఎక్కడ హోలు కనుక్కొని మార్గం కనుక్కొని వెళ్ళిందా, అవునా? అంటే ఎంత తెలివితేటలు చీమకి. అంటే దానికి ఏం కావాలో, తీయనిదనము ఆహారం ఎక్కడ కావాలో అదేం చేస్తుంది? అది వెతుక్కొని ఎక్కడున్నా పోతుంది. ఎక్కడ బీరువాలు ఉన్నా పోతాయి, అటక మీద ఉన్నా పోద్ది, కుండలో ఉన్నా పోద్ది. నువ్వు ఏ ప్రాంతంలో పెట్టా సరే కాక అది ఎత్తుక్కుంటా వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది? దానికి ఏం కావాలో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. కానీ మనం మాత్రము ఎక్కడ బయ్యర్ ఉన్నాడో మనం ఎత్తుక్కోలేకపోతున్నాము. బయ్యర్ ఎక్కడున్నాడో మనకు అర్థం కావట్లేదు. బయ్యర్ ఎక్కడున్నాడు అంటే నాకు అర్థం కాదు. చీమకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనేది అర్థం కావట్లేదు. చీమకి నిజంగానే ఆ చీమను చూస్తే ఎన్ని నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. అంటే చీమను చూస్తే నిజంగా చెప్పాలంటే, అంటే చీమ చూడండి, వర్షాకాలం ఎక్కడైనా తిరుగుతున్నది చీమ. అది ఏంటంటే దానికి తెలుసు ఎండాకాలం అంతా పరిగెత్తి అక్కడ ఇక్కడ ఆహారం సమకూర్చుకొని వర్షాకాలంలో బయట రాకుండా జాగ్రత్తగా ఉంటుంది. మనకు డబ్బులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పరిగెత్తుకుంటా పోతే అప్పు లేదా బంగారు కుదవ పెట్టేదనుకో ఆడకపోయి ఎడకపోతుంది తప్ప. మరి రేపు ఒక రోజు ఉంది, ఇబ్బంది అవుతుంది. అవకాశం ఉన్నప్పుడు, ఎండాకాలం ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకొని బ్యాంకులో పెట్టుకుందామనే నాలెడ్జ్ మనకు లేదు, చీమకుంటుంది. చీమకు బ్రహ్మాండం నాలెడ్జ్ ఉంది. మనం ఏ రోజు పని ఆ రోజే. ఈరోజు దెబ్బ కాబట్టి ఈరోజు ఉదయం వెతుక్కుంటున్నాం కప్ప. కానీ చీమ ఎంత దానికి ఏ యూనివర్సిటీకి పోయింది, దాన్ని ఎవరు చదివించారు, ఎవరు నాలెడ్జ్ ఇచ్చారు దానికి? మనం 10 లేసి 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఇన్ని చదివినా సరే
రేపు డబ్బులు అవసరం అవుతుంది, ఈరోజు దాచుకోవాలనేది పరిస్థితి లేకుండా ఉన్నదాన్ని దుబారా చేసేసి డబ్బులు అవసరమైనప్పుడు పరిగెత్తుకుంటూ పోతున్నాము. అంటే నాకు అర్థం కాదు, చీమలు తెలివితే ఎట్లా, మనం తెలివితే ఎట్లా? చీమకే ఎక్కువ తెలివితే ఎట్లున్నది చూడండి. అసలు ఆ చీమలు పోతూ ఉంటాయి కదా దారిలో, ఎంత చక్కగా ఒకదానికి వెనకాల ఒకదానికి డిసిప్లిన్కి పోతాయా? ఇక్కడ కానీ పోయినామనంటే ఎట్ట పడితే అట్ట బళ్ళు దూరడం, ఎట్టు పడితే అట్ట కార్లు దూరడం, పోలీసు వాళ్ళు ఉంటారు, సిగ్నల్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ సరే కాక పీజీ చేసిన, డిగ్రీ చేసిన, ఎంత చదువుకున్నా అడ్డ దుడ్డాలుగా దూరిపోవడమే. కానీ చీమలు ఎంత డిసిప్లిన్గా పోతున్నాయి. నిజంగా చెప్పాలంటే వాటికి ఒక గురువు లేడు, ఒక విశ్వవిద్యాలయం లేదు, ఒక లెక్చరర్ లేడు. కానీ ఎంత చక్కగా ఏ సమయంలో పనిచేయాలా, ఏ సమయంలో దాచుకోవాలా, ఏ సమయంలో దాన్ని మళ్ళీ తిరిగి వాడుకోవాలా, ఎలా వెళ్ళాలా, ఎలా పోవాలనేది చాలా జాగ్రత్తగా ఉంటాయి. సో చీమలు చూసినప్పుడల్లా ఒక స్టోరీ నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మన టాపిక్ వచ్చినప్పుడు చీమ స్టోరీ ఎందుకు వచ్చింది తెలుసా? ఎక్కడ బెల్లం ఉందో ఎక్కడ ఉన్నా కానీ అది ఐడెంటిఫై చేస్తుంది. కానీ మనము మన పక్కనే ఉన్నటువంటి బయ్యర్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. బయ్యర్ ఎవరు, కొనుగోలుదారుడు ఎవడు, కొన్నోడెవడు అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. దిస్ ఈజ్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొనుగోలుదారుడు ఎవరు, కొన్న వ్యక్తి ఐడెంటిఫై చేయడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాము. ఖచ్చితంగా బయ్యర్ని ఐడెంటిఫై చేయడంలో మనం ఫెయిల్ అయిపోతే మన శ్రమ వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిప్పి ఆ లేవుడు చూపించి, ఈ లేవుడు చూపించి, ఇది చూపించి, అది చూపించి ఒళ్ళు అలసిపోయి డీజిల్ పోయి మొత్తం గుళ్ళైపోతుంది తప్ప బిజినెస్ కాదు. చీమ ఎలాగా నీ ఇంట్లో 100 రకాల వస్తువులు ఉంటే కానీ దానికి అవసరమైనటువంటి బెల్లం దగ్గరికి ఎలా వెళ్తాదో, నువ్వు కూడా అలాంటి స్పృహ, అలాంటి నాలెడ్జ్ కలిగి ఎక్కడ భయం అలా ఎత్తుక్కుంటే కదా మనకు బిజినెస్ కాదు. సో అలాంటి భయం ఎత్తుకోవాల్సిన బాధ్యత, అది క్రమం అనుకున్నది. సో అది